అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆలోచనల మీద నియంత్రణ మీరు కోల్పోకుండా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. హృదయాందోళనని అధిగమించాలి. ఆ లో ఇమ్యూనిటీ అంటే మెంటల్గా మీరు ఎక్కువ శాతం అధికంగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గడం బట్టి కొంత మానసిక ప్రశాంతత లోపం వల్ల కూడా స్థిరత్వం తగ్గుతుంది. కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే మీ యొక్క ఆలోచనలని మీరే నియంత్రించుకుంటూ నెగిటివ్ థింకింగ్ని అధిగమిస్తూ మీ మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేసినట్లయితే సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లభ్యం అవడానికి కూడా అధికంగా శ్రమ చేస్తారు, కృషి చేస్తారు. అలాగే సంతాన వర్గంతో కూడా ఏ రకమైన ఘర్షణ రాకుండా, వృత్తి చేసే ప్రదేశాల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మీ నిర్ణయాల్ని మీరు ముందుగా ఇది చేసుకుంటూ వెళ్ళడం బట్టి అనుకున్న ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? స్థిరాస్తుల విషయంలో ఆశించిన స్థాయిలో కాకుండా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీరు పెట్టుకున్న ప్రణాళికాపరంగా కావచ్చు, ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని మీరు మంచిగా కన్వర్ట్ చేసుకోవడానికి మంచి ఖర్చులుగా, అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అది ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో పెట్టే పెట్టుబడుల వైపు కానీ, భూ సంబంధమైన విషయాల్లో కానీ కావచ్చు, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కానీ కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఖర్చుల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు యొక్క విల్ పవర్తో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆ చేసే కృషి కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో ఈ పని అయిపోవాలి అని మీరు కనుక ఏదైనా పెట్టుకున్నప్పటికీ కూడా మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తద్వారా మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవడం బట్టి కూడా కాన్సంట్రేషన్ మొదలైనవి తగ్గడం, ఇలాంటి వాటికి అవకాశం ఉన్నా కూడా మీరు నియంత్రణ కోల్పోకుండా మీకు ఎదురైన అలాంటి వాటి వల్ల మానసిక ఘర్షణ కాకుండా కొంత ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడుతూ సమయస్ఫూర్తిగా మీకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు.